ఫోటో తీసుకోవడానికి నిజంగా ఆయన మరి అది కొన్ని సపోర్ట్ కొనండి. సూపర్. అందరికి ఆ ఫోన్ తీసుకుని ఆ ఫోన్ తీసుకోవాలి అయిన తర్వాత. వెరీ గుడ్. ధన్యవాదాలు సార్. ఇంకా దయచేసి ఓకే ఇలాంటి సార్ నెక్స్ట్ అది కూడా ఒకటి చేయండి సార్. తీసాను కదా. ఓకే ఓకే పెట్టాను. దొరగారు పక్కన నిలబడ్డాం. అదే మరి అబ్బా జీవితం ధన్యమైపోయింది. కాబట్టి ఇక్కడ ఉంది మావా. రెండు టేకు నువ్వు సాకారు పెట్టాడు. రండి అటున్నారు అంతా మనం ఇద్దరం ఏడుంది. సార్ ఇక్కడ కొద్దిగా నువ్వు వస్తున్నా తీస్తున్నా. చాలా ఇది అవి ఉన్నాయి చూడు. మా అధ్యక్షులు వారు వేరు అందువల్ల సార్ క్వాలిఫైడ్స్ అని పట్టాలు చూపిస్తాను. ఆఫీసర్స్ కలుపుకుని పోయి వినయ విధేయతలు లేవు సార్.
నీ ఆయుష్ శతమానం భవతు అంటే నీ ఆయుష్ 125 సంవత్సరాలు అయినా కనీసం 100 ఏళ్ళైనా బతుకు. ప్రతిదీ లిఖితమైనది. మనం తల్లి గర్భంలో పడినప్పుడు డిజైన్ అయ్యి ఉంటుంది. కాకపోతే మన వాళ్ళు ఉపవాసం అని పెట్టారు. అందుకే మనకి ఇంత ఆహారం అని రాశారు. మనం ఉపవాసం అంటూ ఉన్నామనుకోండి, ఇలా మనం ఎన్ని రోజులు మనకపోతే అంత ఆయుష్ ఉండాల్సింది. అందుకు మన వాళ్ళు దానికి బదులు తక్కువ తిని ఎక్కువ ఆహారం ఎక్కువ రోజులు బ్రతుకుతూ ఉంటాం పరిపాలించడానికి. మరి మహాభారత యుద్ధం జరిగినప్పుడు భీష్ముడు అత్యంత పెద్ద వయసు అంటారు. భీష్ముడు కాదు, వాళ్ళ చిన్న ఆయన కూడా ఉన్నాడు ఆ యుద్ధంలో. తండ్రి సోదరుడు బాహులికుడు ఉన్నాడు. బాహులికుడు అందరికంటే పెద్ద వయసు మహాభారతం. అవన్నీ తప్పులేదు. కర్ణుడి మీరు దాని కూడా చూడండి. ఏకలవ్యుడు ఎవరు? ఏకలవ్యుడు ఎవరు? ట్రైబులా? కృష్ణుడు సంబంధం కాదు, కృష్ణుడితో కాదండి. తోట బ్రదర్, కో బ్రదర్. వాసుదేవుడు దేవశ్రుతుడు కొడుకు ఏకలవ్యుడు, కజిన్. కృష్ణుడు చంపుతాడు. ఎందుకు? ఏకలవ్యుడికి ద్రోణాచార్యుడు ఎందుకు చెప్పలేదు? వాడు దుర్మార్గుడు, రాక్షసుడు కాబట్టి వాడికి విద్య నేర్పలేదు. దానికి వీళ్ళేమో కుల వ్యవస్థను పెట్టి కులం, అతను క్షత్రియుడు. మరి ఎవరికి తెలుసు? ఆయన రాజ్యంలో ఉన్నాక ట్రైబల్ రాజుకి దత్తత ఇచ్చాడు వాళ్ళ నాయన. దానివల్ల ఆడు ట్రైబల్ కల్చర్లో రాచర్లు పెరుగుతాడు, కానీ వాడు ట్రైబల్ కాదు, క్షత్రియుడు. మామూలుగా అనుకుంటాం ఏంటంటే ట్రైబల్ కాదండి, క్షత్రియుడు అండి. వాడు చిన్న సొంత ఇలా చిన్న ఆయన కొడుకు. వాడు కృష్ణుడు చిన్న ఆయన కొడుకు. వాళ్ళ కృష్ణుడు తల్లిదండ్రులు వీళ్ళు చిన్న ఆయన, ఈయన సోదరులు నలుగురు. కుంతి తర్వాత ముగ్గురు. కుంతిని కుంతి భోజనకి దత్తత ఇచ్చినట్టుగా ఈయన కొడుకుని ఆయనకి ఇచ్చాడు, ఒక ట్రైబల్ రాజుకి ఇచ్చాడు. అలా వీళ్ళకు కుంతి మిగతా మన సనాతన ధర్మం అండి. మన వేదము మనం ఏమనుకుంటున్నామంటే ఈ ప్రపంచం కదా. తత్సవితురేణ్యం కాంటి దేవతలు ఉన్నారు. తత్ అంటే గణపతి, సా అంటే నరసింహస్వామి, బి అంటే విష్ణుమూర్తి, తు అంటే ఈశ్వరుడు, వా అంటే శ్రీకృష్ణుడు, రేణ్యం రా అంటే రాధాదేవి, ఎన్ అంటే లక్ష్మీదేవి, ఎం అంటే అగ్నిదేవత, దియో యోన ప్రచోదయాత్. భర్గో బా అంటే ఇంద్రుడు, గో అంటే సరస్వతి దేవి, దా అంటే దుర్గాదేవి, వా అంటే హనుమంతుడు, ష అంటే భూదేవి, ధీమహి, ది అంటే సూర్య భగవానుడు, మా అంటే శ్రీరామచంద్రుడు, మహి హి అంటే సీతాదేవి, ధీమహి, దియో యోన, ది అంటే చంద్రుడు, యో అంటే యమధర్మరాజు, యో అంటే చతుర్ముఖ బ్రహ్మ, నా అంటే వరుణదేవుడు, ప్రచోద అంటే ప్రా అంటే నారాయణుడు, చో అంటే హైగ్రీవుడు, దమ్ అంటే హంసదేవత, తత్ అంటే తులసీమాత. ఇలా 24 దేవతలు ఆరాధించే మంత్రం. సూర్య మంత్రం, సూర్యుడిలో ఉండే 24 పక్షులలో ఇలా 24 దేవతలలో ఆదిత్య మంత్రం ఈజ్ నథింగ్ బట్ సన్. సూర్యుడిని కొలిచే మంత్రమే ఆదిత్య మంత్రం. ఇది అందుకు ఆదిత్య చేసేటప్పుడు ఇది తెలిసి చేయాలి. చాలా విషయాలు చెప్పారు. నాకు తెలియదండి. గుర్తు పెట్టుకొని మాట్లాడాలి.